తుపాను వస్తోందని వాతావరణ శాఖ చెప్పగానే తీర ప్రాంతాల్లో భయాందోళన మొదలవుతుంది. కానీ ఎప్పుడైనా ఆలోచించారా? ఒక తుపాను ఏ తీరం మీద ఎంత ప్రభావం చూపుతుందో? ప్రతి తుపానికి పేరు వేరైనా దాని తాకిడి మాత్రం అందరినీ తాకేలా ఉంటుంది. ఇటీవలి కాలంలో మన దేశం ముఖ్యంగా తూర్పు తీర ప్రాంతాలు తుపాన్ల దెబ్బకు దెబ్బతింటూనే ఉన్నాయి. ఒక్క నెలలో 1-2 తుపాన్లు రావడం ఇప్పుడు సాధారణం అయిపోయింది. కానీ సమస్య సంఖ్యలో కాదు, తీవ్రతలో ఉంది. సముద్రపు నీరు వేడెక్కుతోంది, వాతావరణం మారుతోంది. ఈ వేడి కారణంగా తుపాన్లు మరింత శక్తివంతంగా మారుతున్నాయి. గతంలో 100 కిలోమీటర్ల వేగంతో వచ్చిన గాలులు ఇప్పుడు 180 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తున్నాయి. ఒకే తుపాను 5 నుంచి 6 జిల్లాల జీవనాన్ని కుదిపేస్తోంది. ఉదాహరణకు ఒడిశా ఆంధ్ర తీరాలని తీసుకుంటే సముద్రాలను భూభాగంలోకి చొచ్చుకొచ్చి గ్రామాలు మునిగిపోతాయి. పంటలు నాశనమై విద్యుత్ వ్యవస్థలు నిలిచిపోతాయి. మత్స్యకారులు నిరాశ్రయులవుతారు. గోదావరి, కృష్ణా వంటి నదుల్లో నీటి ప్రవాహం ఒక్కసారిగా మారిపోతుంది. తీరాలు క్రమంగా వెనక్కు ప్రవహిస్తాయి. అంటే మన భూభాగమే తక్కువైపోతుంది. ఇది కేవలం ప్రకృతి వైపరీత్యం కాదు, ఆర్థిక వైపరీత్యం కూడా. ఒక తుపాను తర్వాత ఒక రాష్ట్రానికి కోట్ల రూపాయల నష్టం. పరిశ్రమలు ఆగిపోతాయి, పంటలు ఎండిపోతాయి, ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ మొత్తం పాడవుతుంది. ఒక్క తుపాను వల్ల వచ్చే మానవ ఆర్థిక నష్టాన్ని పూడ్చుకోవడానికి నెలలకు నెలలు పడుతుంది. ఇప్పుడు చూస్తే తుపాన్లు కేవలం తీరం మీదే ఆగట్లేదు. వాటి ప్రభావం అంతర్గత ప్రాంతాల వరకు వస్తోంది. తెలంగాణ, మహారాష్ట్రల్లో కూడా ఎప్పుడూ ఊహించని విధంగా భారీ వర్షాలు, వరదలు వస్తున్నాయి. క్లైమేట్ సైంటిస్టులు చెబుతున్న దాని ప్రకారం తుపాన్ల సంఖ్య అంతగా పెరక్కపోయినా ఒక్కొక్క తుపాను శక్తి రెట్టింపవుతోంది. అంటే నెలలు ఒకటొచ్చినా అది రికార్డు స్థాయి నష్టం చేయగలదన్నమాట. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, మనం ఏం చేయాలి? మనం తుపాన్లను ఆపలేం, కానీ వాటి ప్రభావాన్ని తగ్గించగలం. చెట్లను నాటడం, తీర ప్రాంతాల్లో మంగ్రోవ్ అడవులను రక్షించడం, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను బలోపేతం చేయడం, ఇవి మన చేతిలో ఉన్న మార్గాలు. ప్రకృతిని అర్థం చేసుకోవాలి. అది కోప్పడితే మనిషి ఎంత చిన్నవాడో తెలుస్తుంది. కానీ మనం జాగ్రత్తగా ఉంటే ప్రకృతి మనతో సహకరిస్తూ ఉంటుంది. ఒక తుపాను భూకంపంలా ఒక్కసారిగా వస్తుంది, కానీ దాని ప్రభావం సంవత్సరాల పాటు నిలుస్తుంది. కాబట్టి ప్రతి సీజన్ ముందు మనం ఒకసారి ఆలోచించాలి, తుపాన్లను ఎదుర్కొనేందుకు మనం సిద్ధమేనా? నిజానికి తుపాను వస్తే మనం దాక్కోవచ్చు, కానీ ముందుగానే తెలుసుకుని జాగ్రత్త పడితే మనల్ని మనం రక్షించుకోగలం. ప్రకృతి మన శత్రువు కాదు, అది మనకు ఒక పరీక్ష. మనం దాన్ని పాస్ అవ్వగలమా లేదా అనేది మన చేతుల్లోనే ఉంది.